నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. యథా రాజా తథా ప్రజ. ఈ సామెత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి 100% వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నా మాట కాదు, మా ఛానల్ మాట కాదు. ఉద్యోగులు అలాగే పెన్షనర్ల నుంచి వస్తున్నటువంటి మాట. తాజాగా ఒక పెద్ద అసోసియేషన్‌కి ఎన్నికలు జరగటానికి నామినేషన్ల ప్రక్రియ ఎంతో ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ఉద్యోగులు హాజరయ్యారు. నామినేషన్లు వేశారు. చివరికి ఏకగ్రీవ ఎన్నిక. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు కూడా వారే మళ్ళీ నాయకులు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఇదొక అసంతృప్తి, వ్యతిరేకత మొట్టమొదటిగా. సరే, రెండోసారో, మూడోసారో, నాలుగోసారో ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాల నేతలు కనీసం ఉద్యోగుల తరపున ఏమైనా పోరాటం చేస్తున్నారా? కనీసం పోరాటం పక్కన పెట్టండి. కనీసం ప్రశ్నిస్తున్నారా? ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారా? గత ప్రభుత్వంపై కూడా ఇదే రకమైనటువంటి విధానం. ఎవరు కూడా మనకెందుకులే, మనం గట్టిగా మాట్లాడితే మనకి రాబోయే కాలంలో మనకు రావాల్సినటువంటి, వ్యక్తిగతంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ మనం మిస్ అవుతామేమో అని ఒకటి. ప్రభుత్వాలు మారిన కూటమి అధికారంలోకి వచ్చింది. మరి కూటమి అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయి? మరి వాటిపై ఎందుకు అడగట్లేదు? ఎందుకు నోరు విప్పడం లేదు? గట్టిగా ప్రశ్నించడం లేదు? ఉద్యోగ సంఘాల నేతల పనితీరు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి అనే డిమాండ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది. కూటమి ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎలాంటి హామీలు ఇచ్చింది? ప్రధానంగా మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సి మెరుగైనది, మేము దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేస్తాం, ఇక పెన్షనర్ల కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏది కూడా ఏమీ లేదు. ఏదైనా అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్రానికి సంబంధించి. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఓకే. కానీ మిగిలిన వర్గాల కోసమో, లేకపోతే మీరు బడాయిగా చెప్పినటువంటి, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం, సాధ్యం కాని, అమలు కాని పథకాలను మీరు మాటిచ్చారు, అవి అమలుపరుస్తున్నారుగా. మా విషయానికి వచ్చేసరికి కనీసం ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి కానీ, పిఆర్సి కానీ, పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్, బకాయిలు చెల్లింపులో ఏ రకమైనటువంటి ముందు చూపు అనేది లేదు. దానికి సంబంధించి ఒక విధానంతో మీరు ఆలోచన చేయట్లేదు. ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితి. అయినా సరే వారి కష్టాలు మీకు కనిపించట్లేదు. ఇది ఉద్యోగ సంఘ నేతలని వారు మనసులోనే ప్రశ్నించుకుంటున్నారు, చేసేదేం లేక. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. దానికి సంబంధించి మా విధానం కానీ, మా నినాదం కానీ మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే మేము ఈ స్టాండ్ తీసుకున్నామో ఉద్యోగుల సమస్యలపై, పెన్షనర్లు పడుతున్నటువంటి ఆవేదన, ఆక్రందనపై, అలాగే ఎంతోమంది తాజాగా మేము కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలు దాదాపుగా 8వ తారీఖున మేము విజయవాడలో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి వేలాది మంది వచ్చారు. వారికి ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, అభ్యంతరాలు వచ్చినా సరే వాటిని లెక్క చేయాల. మా మీద ఉన్నటువంటి నమ్మకం అది. మమ్మల్ని ఎంతో విశ్వసించారు వాళ్ళు. ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం, వారి సమస్యలపై మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి వారు మమ్మల్ని అంతా ఆదరించారు. మీ అందరికీ మరొక్కసారి మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది మేము ఏ పార్టీకో, ఒక నాయకుడికో, ఒక మతానికో, కులానికో మేము ఎక్కడా కూడా సపోర్ట్ కాదు. సామాన్యుడి కష్టాలు ఎక్కడ ఉంటాయో నెంబర్ 1 న్యూస్ అక్కడ ఉంటుంది. దానికి సంబంధించి మేము సాధించినటువంటి విజయాలు మా ఛానల్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయనే ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్ళటం,
ప్రజా సమస్యలపై నేనున్నాను అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక మనోనిబ్బరాన్ని కలుగజేస్తారు. మరి ఇటువంటి సందర్భంలో ఉద్యోగులు గాని, పెన్షనర్లు గాని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గాని వీరి సమస్యలపై ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు పని చేయట్లేదు? ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రభుత్వం ఏదైనా చెప్తుంటే దాన్నే ఉద్యోగులకు చెప్తున్నారు తప్ప, మాకు ఇది చేస్తే మేము సంతోషంగా ఉంటాం, మీకు మరింతగా మేము సేవ చేస్తామని చెప్పట్లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? అది ఎప్పుడు కూడా మీరే ఉండాలి నాయకులుగా, నేతలుగా మీరే ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్తారు. కొత్త వారికి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు ఇదే మాట ఎక్కువగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఇలాంటి సందర్భంలోనే ఇక మీతో మాకు అవసరం లేదు, మీరు ఏదైనా చేసుకోండి, మా హక్కుల కోసం, మా బకాయిల కోసం మేమే పోరాటం చేస్తాం, దానికి ఏం చేయాలనేది త్వరలోనే కార్యాచరణ మేము రూపొందించుకుంటాం, వీరి వల్ల మాకు ఉపయోగం లేదు సార్ అని చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఆడియో మెసేజ్లు, వీడియోలు పంపిస్తున్నారు. అంటే వారిపై ఉన్నటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఆ స్థాయిలో, పతాక స్థాయిలో ఉందని చెప్పాలి. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఒక విధానంతో వెళ్ళట్లా, ఒక ఫార్ములా అనేది లేదు. అన్ని సంఘాల నేతలు ఐక్యంగా ఏకతాటిపైకి వచ్చి మనం సంఘటితంగా పోరాటం చేయాలి, ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఈ రకమైనటువంటి ఆలోచన లేదు. మీ యూనియన్ గొప్పదంటే మాది గొప్పది. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మామూలుగా అయితే ఉద్యమ నేతలకు కానీ, ఉద్యోగ సంఘ నేతలకు కానీ కులము, మతము, ఏమి ప్రాంతం ఉండకూడదు. కానీ ఇక్కడ మా కులానికి సంబంధించినటువంటి ఈ అసోసియేషన్ అగ్రవర్ణాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరిగేటప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారే అధిక ప్రాధాన్యత. ఇంకేముంటుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. మొత్తానికైతే మరి మళ్ళీ యూనియన్ నాయకులు మళ్ళీ తిరిగి ఎన్నుకోబడటం ఏకగ్రీవంగా, వారిని కాదని ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే వారితో బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించడం గతంలో జరిగినాయిలేండి ఇవన్నీ. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఏది కూడా జరగట్లేదు. ఒకవేళ ఏదైనా యూనియన్లో డిస్కస్ చేసుకుంటే కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి తొత్తులుగా మారిపోయినటువంటి వారు పక్షాన చేరి, అదిగో ఆ రోజున ఇలా జరిగింది సార్, ఈ అంశాలు చర్చించాం, మీరేమి లైట్ తీసుకోండి, ఈ రకమైనటువంటివి. మొత్తానికైతే ఉద్యోగులు, ఉద్యోగ కుటుంబాలు, అలాగే పెన్షనర్లు ముఖ్యంగా వారి ఆవేదన మాటలు చెప్పలేంది. వారికి రావాల్సినటువంటి బకాయిలు రాక వారు పడుతున్నటువంటి నరక యాతన ఇంత అంత కాదు. వైద్యం చేయించుకోవాలంటే ఈహెచ్ఎస్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో ఇచ్చేటువంటి కార్డు పనిచేయదు. అది పట్టుకొని చక్కగా హ్యాపీగా వెళ్తారు హాస్పిటల్కి వైద్యం చేయించుకోవాలని. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ పథకం మీకు వర్తించదు, డబ్బులు పెట్టి చేయించుకోండి. డబ్బులు పెట్టి చేయించుకోవడానికి రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇస్తున్నారా? అది లేదు. మొత్తానికైతే కాస్త ఆలోచన చేసి, ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏదో చేస్తారు, మనకి మేలు జరుగుతుందని ఆలోచన చేయకుండా ఎవరికి వారే ఒక ఉద్యమాన్ని, ఒక కార్యాచరణని రూపొందించుకుందాం అన్న ఒక చర్చ కూడా జరుగుతుందట. ముఖ్యంగా ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మేము మరొకసారి వారి తరపున ప్రభుత్వానికి వేడుకుంటున్నాం, వారి సమస్యలను తీర్చండి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పథకం అమలు కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమం సజావుగా ముందుకు నడవాలన్నా దానికి ముఖ్యమైనటువంటి కారకులు ఉద్యోగులే. వారు పనిచేస్తేనే దానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్తాయి. ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, సరే కేటాయించింది సరైనటువంటి సక్రమంగా అమలవుతుందా, అక్రమంగా వెళ్తుందా, ఏం జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సింది ఉద్యోగులు, అధికారులు. కాబట్టి కూటమి ఇప్పటికైనా స్పందించి
మరి మరికొద్ది గంటల్లోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దాంట్లో ఈ యొక్క ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాటిని కాస్త సీరియస్గా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.